రామెన్ కథ చైనా నుండి జపాన్కు వలస వచ్చిన ఒక రుచికరమైన ప్రయాణం. ఇది చైనీస్ నూడిల్స్ సంప్రదాయం నుండి పుట్టి జపాన్ రుచులకు అనుగుణంగా మారి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆహారంగా మారింది. రామెన్ వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏంటో తెలుసుకుందాం. రామెన్ మూలాలు చైనాలో ఉన్నాయి. 19వ శతాబ్దం చివరిలో యోకోహామా చైన్ టౌన్కు వచ్చిన చైనా వలసదారు తమతో పాటు నూడిల్స్ వంటకాలను జపాన్కు తీసుకొచ్చారు. రామెన్ అనే పదం చైనీస్ పదం లమియాన్ లాగిన నూడిల్స్ నుండి వచ్చింది. 1910లో టోక్యోలోని అసకుసాకో రైరాకెన్ అనే మొదటి జపనీస్ ఫ్యూజన్ రెస్టారెంట్లో ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది చైనీస్ తరహా గోధుమ నూడిల్స్ నుండి పంది మాంస రసంలో వండించే సాధారణ వంటకం. ఇది మునుముందుగా జపాన్ కార్మికుల్లో కూడా ప్రసిద్ధి చెందింది. 1940-50లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో ఆహార కొరత ఏర్పడింది. ఈ సమయంలో అమెరికా నుండి దిగుమతి చేసుకునే గోధుమ పిండి సమృద్ధిగా దొరకడం వల్ల రామెన్ ఉత్పత్తి పెరిగింది. యుద్ధం నుండి తిరిగి వచ్చిన సైనికులు చైనాలోని రుచులను గుర్తు చేసుకోవడం వల్ల రామెన్ మరింత ప్రాచుర్యం పొందింది. ఇన్స్టెంట్ రామెన్ విప్లవం. ఇది మోమో ఫౌకో ఆండో అనే వ్యక్తి 1958లో మొదటి ఇన్స్టెంట్ చికెన్ రామెన్ సృష్టించారు. 1950ల చివరిలో ఆహార కొరత సమయంలో ప్రజలకు సులభంగా చౌకగా దొరికే ఆహారం కావాలనే ఉద్దేశంతో ఆయన దీన్ని కనిపెట్టారు. ఈ ఆవిష్కరణ రామెన్ను ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకానిక్ ఆహారంగా మార్చింది. నేడు రామెన్ కేవలం వీధాహారం మాత్రమే కాదు, అనేక రకాల రుచులతో టొంగొట్సు, పంది ఎముకల రసం, మీసో, సోయా సాస్ లభించే ఒక సంక్లిష్టమైన వంటకం. ముఖ్యాంశం ఏంటంటే చైనాలో 19వ శతాబ్దంలో జపాన్ అనే ప్రసిద్ధి దేశంలో పితామహుడైన మోమో ఫౌకో ఆండో 1958లో ఒకప్పుడు చౌకగా ఆహారంగా మొదలైంది. నేడు ప్రపంచవ్యాప్తంగా పాకశాస్త్ర సంచలనంగా రామెన్ ఎదిగింది. ఇది దీని వెనుకున్న స్టోరీ. మీలో ఎంతమందికి రామెన్ ఫుడ్ ఇష్టమో కామెంట్ చేయండి.